ప్రపంచంలో దైవమే కాదు, దేవుడే కాదు, దయ్యం కూడా ఉంది. ఈ కష్ట నష్టాలు ఇవి రెండు ఎట్లయితే రెండు రకాల తలాలుగా ఉంటాయో, దేవుడే కాదు ఈ ప్రపంచంలో చెడు కూడా ఉంది, ఆ రాక్షసత్వం కూడా ఉంది. ఈ రాక్షసత్వానికి ప్రతినిధిగా మరొకరి బొమ్మ ఎవరిదైనా గీయాలి అనుకున్నాడు. సరే, మెల్లిగా జైలు దగ్గరికి పర్మిషన్ తీసుకుని వెళ్ళి కూర్చొని వాడి బొమ్మ గీయడం ప్రారంభించాడు. గీశాడు. బొమ్మంతా పూర్తి అయిన తర్వాత తనతో పాటు తను గతంలో గీసిన ఆ దేవుడి బొమ్మ కూడా తీసుకెళ్ళి అది పక్కనే పెట్టాడు. రెండింటి మధ్య కంపారిజన్ చూడాలి ఒక్కసారి, వేరియేషన్ ఎట్లా ఉంటుందో, దైవత్వానికి రాక్షసత్వానికి మధ్య తేడా ఎట్లా ఉంటుందో చూడాలని అది కూడా తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే ఈ రెండు బొమ్మలు పక్కన పెట్టాడో అమాంతం జైల్లో నుంచి ఏడుపు వినిపించింది. ఆ జైలు గదిలో నుంచి అడిగాడు చిత్రకారుడు, ఎందుకురా సడన్గా ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు. దేవుడి బొమ్మ నువ్వు గీసావు కదా, ఆ దేవుడి బొమ్మ గీసినప్పుడు దానికి మోడల్గా ఒక అబ్బాయిని పెట్టుకున్నావు కదా, వాడెవరో కాదు నేనే అని చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయాడు ఈ చిత్రకారుడు.